అధికమే. మొదటిది, దేవోక్తులు యూదుల పరము చేయబడెను. చాలండి. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని అప్పగించింది ఎవరు? యూదులేనా? యూదులు కాదంటారా? యూదులే. వారి దగ్గర ఏమున్నది? లేఖనాలు ఉన్నాయి, దేవోక్తులు ఉన్నవి. పదాజ్ఞలు ఉన్నాయా లేవా? పదాజ్ఞలు పాటించారా లేదా? పాటించారని చెప్పుకున్నారా లేదా? మరి సిలువకి ఎందుకు అప్పగించారు? ఆయన చనిపోవడానికే వచ్చాడండి. చనిపోవడానికి వచ్చినండి వీళ్ళు అప్పగించారు కదా. ఆ మాట ఎందుకు రాయబడుతుంది బైబిల్లో? 10 ఆజ్ఞలు పాటిస్తున్నామని చెప్పుకున్న వాళ్ళు అందరూ కూడా 10 ఆజ్ఞలు నెరవేర్చలేకపోయారు. 10 ఆజ్ఞలు నెరవేర్చలేకపోయారు. ఎందుకు చెప్పండి?